హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 64 ఆర్ట్స్ ఛానల్. నేను రణితని. ఈరోజు మనం బేసిక్ గ్లాస్ కలర్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకొని దానికి రివర్స్లో వినాయకుడి బొమ్మను వేసి పెట్టుకున్నాను. పెన్సిల్ తోటి ఫ్రీ హ్యాండ్ తోటి చేసుకుంది. దాని మీద నుంచి బ్లాక్ లైనర్ తోటి ఈ లైన్స్ కింద ఉన్న లైన్స్ యాజ్ ఇట్ ఈజ్గా నేను ఇక్కడ లైనర్ తోటి డైరెక్ట్గా డ్రా చేసుకుంటున్నాను. ఇది సన్నగా లైన్ లాగా వస్తుంది. ఇప్పుడు బ్రష్ తోటి ఫస్ట్ లైట్ కలర్స్ ఎక్కడ ఉన్నాయో, గ్లాస్ కలర్స్ జనరల్గా ట్యూబ్స్ తోటి వేస్తారు. ట్యూబ్స్ యూజ్ చేయకుండా మనం ఇక్కడ బ్రష్ కలర్స్ తోటే యూజ్ చేయాలి. ఫస్ట్ లైట్ కలర్స్ అన్నీ వేసి తర్వాత డార్క్ కలర్స్ వేసి స్మర్జ్ చేస్తూ ఉండాలి. ఇలా ఫ్లో లాగా డ్రాప్ బై డ్రాప్ వాటర్ ఫ్లో కలర్ ఫ్లో వేసినట్టు వేయాలి. మనం బ్రష్ తోటి స్ట్రోక్స్ వచ్చేలాగా వాటి మీద ఇలా రుద్దకుండా డ్రాప్ బై డ్రాప్ వేస్తూ దాన్ని స్మర్జ్ చేయాలి. ఇలా కంప్లీట్గా ఫస్ట్ లైట్ షేడ్ నుంచి డార్క్ షేడ్స్కి వేసుకోవాలి. ఇది బేసిక్ గ్లాస్ కలర్స్ మాత్రమే. ఈ గ్లాస్ కలర్స్లో ఇంకా అడ్వాన్స్ లెవెల్ చాలా ఉన్నాయి. మనం ముందు వీడియోస్లో చూద్దాం అడ్వాన్స్డ్ ఎలా చేద్దాం అనేది. ఈ బేసిక్ కలర్స్ అనేది ఫస్ట్ మనము గ్లాస్ కలర్స్ ఫస్ట్ చిన్న పిక్చర్స్ వేసుకొని ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇలాంటివి వేసుకొని మనం చేసుకోవాలి. ఇక్కడ నేను వినాయకుని వేసి చూపించాను మీకు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంప్లీట్గా ఎక్కడైతే మనం పిక్చర్ చూసి వేసుకున్నామో లైట్ కలర్స్, డార్క్ కలర్స్ యూజ్ చేయాలి. బ్రష్ మాత్రమే యూజ్ చేయాలి. ట్యూబ్స్ ఎప్పుడు మనం ట్యూబ్స్ వాడకుండా బ్రష్ కలర్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఇక్కడ నేను ట్రాన్స్పరెంట్ కలర్, ఎల్లో కలర్, ఆరెంజ్, రెడ్ అండ్ వైట్ కలర్ యూజ్ చేశాను. గ్రీన్ కలర్ యూజ్ చేశాను. ఇది చాలా సింపుల్ టెక్నిక్. ఎటువంటి కష్టమైన షేడ్స్ దీంట్లో ఉండవు. ఈజీగా ఎవరైనా వేసుకోవచ్చు. గ్లాస్ కలర్స్ తోటి ఒక ట్రేలో నేను కలర్స్ తీసుకొని నేను దీనికి అప్లై చేస్తున్నా. నా ఛానల్లో ఇంకా ఇటువంటి ఎన్నో టెక్నిక్స్ మీరు చూడాలనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో చూడండి. ఈ గ్లాస్ కలర్స్లో మనం ఇంకా అడ్వాన్స్ లెవెల్ చూద్దాం. ముందు అడ్వాన్స్ లెవెల్ చూపిద్దాం. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ గ్లాస్ టెక్స్చర్ గ్లాస్ తీసుకున్నా. టెక్స్చర్ గ్లాస్ వల్ల వెనుక ఆ స్పాట్స్ అనేవి కనబడుతున్నాయి. టెక్స్చర్ పార్ట్ బ్యాక్ సైడ్ పెట్టేసి స్మూత్ ఉన్న సైడ్ తీసుకొని డ్రా చేశాను. ఇది మనం నార్మల్ గ్లాస్ మీద కూడా చేసుకోవచ్చు. నార్మల్ ఏదైనా గ్లాస్ మీద కూడా ఈ పెయింటింగ్ చేసుకోవచ్చు. టెక్స్చర్ గ్లాస్ అనే అవసరం లేదు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. పదే చెప్తున్నాను అనుకోవద్దు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మరొక కొత్త ఐడియా తోటి, మరొక కొత్త టెక్నిక్ తోటి, మరొక కొత్త పెయింటింగ్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.